అందరికీ నమస్తే. ఈరోజు ఇంద్రవై మండలంలో పంచాయతీ కార్యదర్శులు మరియు ఈజీఎస్ సిబ్బందికి మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మహిళా సర్పంచుల స్థానంలో కార్యాలయంలో వాళ్ళ భర్తలను మహిళా సర్పంచుల సీట్లలో కూర్చోనియవద్దని పంచాయతీ సెక్రటరీలకు ఆదేశించడమైనది. మహిళా సర్పంచులకు గౌరవం ఇస్తూ మహిళా సర్పంచులనే సర్పంచ్ సీట్లో కూర్చోవటానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళ భర్తలను సర్పంచ్ సీట్లో కూర్చోకుండా అరికట్టాలని సెక్రటరీలను ఆదేశించడమైనది. ఒకవేళ కూర్చుంటే చట్టవిరుద్ధంగా వారిపైన చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంది. రెండోది, నర్సరీల గురించి కొత్త నర్సరీలు రేజ్ చేయడానికి టార్గెట్స్ ఇచ్చినాము. ప్రతి గ్రామ పంచాయతీకి 3,500. పాత నర్సరీలో ఉన్న మొక్కలు మెయింటైన్ చేయడానికి వనసేవకులను నియమించుకోవాల్సిందిగా సెక్రటరీని ఆదేశించాననేది. తర్వాత హౌస్ ట్యాక్స్, ఇల్లు పన్నుల వసూళ్ళు మన మండలము చాలా వెనుకబడి ఉన్నందున అన్ని గ్రామ పంచాయతీలలో 100% ఇల్లు ట్యాక్సులు వసూలు చేయుట కొరకు కార్యదర్శులను కోరనైనది. అంతే కదా. ఇప్పుడు నా అయితే ఒక ఐటమ్ ఏందో సర్పంచ్లది ఎక్స్పెండిచర్, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ రేపు 100% అందరు సర్పంచ్తో తెప్పించి ఇచ్చేయాలి. రేపు ఆమె ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా వస్తుంది మనకు. రేపు 30 తారీఖు కాబట్టి 30 తారీఖు నాడు ఒక ఫార్మేట్ ఇచ్చేది మనకు గవర్నమెంట్ కమిషనర్. దాని ప్రకారం మనం పంపాలి. తర్వాత వార్డ్ మెంబర్స్కి కూడా ఎన్ని వీలైతే అన్ని రేపు పంపించేసాయి మ్యాక్సిమం ఇక ఎక్స్పెండిచర్స్. తర్వాత ఈ నర్సరీలకు సంబంధించి కూడా ఇప్పుడు పోషెట్ చెప్పేది కూడా ఫాలో చేయండి. సాయిల్ కలెక్షన్ చేసుకోండి, బ్యాగ్స్ తీసుకెళ్ళండి, బ్యాగ్ ఫిల్లింగ్ చేయండి. తర్వాత మన సేఫ్ని పెట్టుకోండి. మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఏదైతే నర్సరీ మొక్కలు ఉండేవి లాస్ట్ వాటిని మెయింటెనెన్స్ కోసం మన సేఫ్ని పెట్టుకోండి. ఓకేనా.